అధ్యాయంలో ఇద్దరు దూతలు సొదొమకు రావడం, లోతు కుటుంబం తప్పించుకోవడం మరియు సొదొమ గొమొర్రాల నాశనం గురించి వివరించబడింది. ఆదికాండము 19వ అధ్యాయము 1. సాయంకాలమున ఆ ఇద్దరు దూతలు సొదొమకు వచ్చిరి. లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి నేలవరకు వంగి నమస్కారము చేసి, 2 నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు ఉదయముననే లేచి మీ త్రోవను వెళ్లవచ్చునని చెప్పెను. అందుకు వారు అలాగు కాదు, మేము వీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమనిరి. 3 అతడు వారిని మిక్కిలి బలవంతము చేసినందున వారు అతని యొద్దకు తిరిగి అతని ఇంటికి వచ్చిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. 4 వారు పండుకొనక ముందే ఆ పట్టణపు మనుష్యులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టి, 5 లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ ఉన్నారు? మేము వారిని ఎరుగునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పిరి. 6 అప్పుడు లోతు వాకిట ఉన్న వారి యొద్దకు వెలుపలికి వచ్చి తన వెనుక తలుపు వేసుకుని, 7 నా సహోదరులారా, దయచేసి అట్టి దుష్కార్యము చెయ్యకుడి. 8 ఇదిగో, పురుషుని ఎరుగని 2 కుమార్తెలు నాకు ఉన్నారు. వారిని మీ యొద్దకు వెలుపలికి తెచ్చెదను. మీ దృష్టికి ఏది మంచిదో అది వారికి చేయుడి. అయితే ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చియున్నారు గనుక వారికి ఏమీ చెయ్యకుడి అనెను. 9 అందుకు వారు అవతలకు వెళ్ళుమని చెప్పి పరదేశిగా వచ్చి నివసించుటకు వీడు ఒక్కడే వచ్చెను. వీడు తీర్పరిగా ఉండవలెనా? ఇప్పుడు వారికంటే నీకు ఎక్కువ కీడు చేయుదుమని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీదికి వచ్చి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి. 10 అప్పుడు ఆ మనుష్యులు తమ చేతులు వెలుపలికి చాపి లోతును ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. 11 మరియు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి వాకిట ఉన్న మనుష్యులకు గ్రుడ్డితనము కలుగజేసిరి గనుక వారు వాకిలి కనుగొనలేక విసికిరి. 12 అప్పుడు ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు ఇంకా ఎవరున్నారు? నీ అల్లుళ్లను, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ పట్టణములో నీకు కలిగిన వారందరినీ ఈ స్థలము నుండి వెలుపలికి తీసుకొని రమ్ము. 13 మేము ఈ స్థలమును నాశనము చేయబోవుచున్నాము. వీరిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దీని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పిరి. 14 లోతు వెలుపలికి వెళ్లి తన కుమార్తెలను వివాహము చేసుకొనబోవు తన అల్లుళ్లతో మాటలాడిలెండి, ఈ స్థలమును విడిచి బయటికి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చెయ్యబోవుచున్నాడని చెప్పెను. అయితే అది అతని అల్లుళ్ల దృష్టికి ఎగతాళిగా ఉండెను. 15 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ పట్టణపు దోషశిక్షలో నీవు నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని వెళ్ళుమనిరి. 16 అతడు ఇంకా తడవు చేయుచుండగా యెహోవా అతని మీద కనికరపడినందున ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి పట్టణము వెలుపల వారిని ఉంచిరి. 17 వారు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకునున్నట్లు పారిపొమ్ము, వెనుకకు చూడకుము. ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పెను. 18 అందుకు లోతు, ప్రభువా, అలాగు కాదు. 19 ఇదిగో, నీ దాసుని మీద నీకు కటాక్షము కలిగెను. నా ప్రాణమును రక్షించుట వలన నీవు నాయందు చూపిన నీ కృపను గొప్పచేసితివి. నేను ఆ పర్వతమునకు పారిపోలేను. ఒకవేళ ఈ కీడు నాకు సంభవించి నేను చనిపోదునేమో. 20 ఇదిగో, పారిపోవుటకు ఈ పట్టణము సమీపములో ఉన్నది. అది చిన్నది. నన్ను అక్కడకు పారిపోనిమ్ము. అది చిన్నది గదా, నా ప్రాణము దక్కును అనెను. 21 ఆయన, ఇదిగో, నీవు చెప్పిన ఈ పట్టణమును నాశనము చెయ్యను. ఈ విషయములో కూడా నీ మనవి అంగీకరించితిని. 22 నీవు త్వరపడి అక్కడకు పారిపొమ్ము. నీవక్కడ చేరువరకు నేను ఏమీయూ చేయలేనని చెప్పెను. అందుచేత ఆ పట్టణమునకు సోయరు అని పేరు పెట్టబడెను. 23 లోతు సోయరుకు వచ్చినప్పుడు భూమిమీద సూర్యుడు ఉదయించెను. 24 అప్పుడు యెహోవా సొదొమ మీదికిని గొమొర్రా మీదికిని యెహోవా యొద్ద నుండి ఆకాశము నుండి గంధకమును అగ్నిని కురిపించెను. 25 ఆయన ఆ పట్టణములను, ఆ మైదానమంతటినీ, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, భూమి ములకలను నాశనము చేసెను. 26
అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. 27 అబ్రాహాము ఉదయముననే లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన స్థలమునకు వెళ్ళెను. 28 అతడు సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు దేశమంతటి తట్టును చూడగా ఆ దేశపు పొగ ఆవము పొగవలే పైకి లేచుచుండెను. 29 దేవుడు ఆ మైదానపు పట్టణములను నాశనము చేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసుకుని లోతు నివసించిన పట్టణములను బోర్లవేసిన ఆ నాశనములో లోతు చిక్కుకొనకుండా అతనిని వెలుపలికి పంపివేసెను. 30 లోతు సోయరులో నివసించుటకు భయపడి సోయరు నుండి వెళ్లి తన 2 కుమార్తెలతో కూడా పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలును ఒక గుహలో నివసించిరి. 31 అప్పుడు పెద్దది చిన్నదానితో, మన తండ్రి వృద్ధుడై ఉన్నాడు, లోకమంతటి మర్యాద చొప్పున మనతో కూడుటకు ఈ దేశములో పురుషుడెవడునూ లేడు. 32 మన తండ్రి వలన సంతానమును రక్షించుకొనున్నట్లు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో కూడుదము రమ్మని చెప్పెను. 33 ఆ రాత్రివారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు పెద్దది వచ్చి తన తండ్రితో కూడెను. ఆమె పండుకొనినదియూ లేచినదియూ అతనికి తెలియలేదు. 34 మరునాడు పెద్దది చిన్నదానితో, ఇదిగో నిన్నటి రాత్రి నేను నా తండ్రితో కూడితిని, ఈ రాత్రి కూడా అతనికి ద్రాక్షారసము త్రాగింతము, మన తండ్రి వలన సంతానమును రక్షించుకొనున్నట్లు నీవు వెళ్ళి అతనితో కూడుమని చెప్పెను. 35 ఆ రాత్రి కూడా వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు చిన్నది లేచి వెళ్ళి అతనితో కూడెను. ఆమె పండుకొనినదియూ లేచినదియూ అతనికి తెలియలేదు. 36 అట్లు లోతు 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. 37 పెద్దది కుమారుని కని అతనికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు పితరుడు. 38 చిన్నది కూడా కుమారుని కని అతనికి బెనమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు పితరుడు.